శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనము రాశి ఫలితాలు 2 నవంబర్ నుంచి 8 నవంబర్ వరకు గల కాలానికి ఏ ఏ రాశులకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. గురువు గారు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రాచార్యుల వారు కన్యా రాశిలో, రవి తులారాశిలో, బుధ కుజులు వృశ్చిక రాశిలో, రాహు చంద్రులు వీరిద్దరూ కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో. గ్రహస్థితులు అన్ని విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి రవికి నీచభంగం కల్పించారు. ఇది చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇక చంద్రుని యొక్క గమనము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 2 మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంచెం మానసికమైనటువంటి అస్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనస్సు బేలగా ఉండేతనాన్ని చూపిస్తూ ఉంటుంది. వీటికి గాను యోగా చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏ రాశి వాళ్ళకైనా కూడా, అది మంచి ఫలితాలు ఇచ్చే రాశి అయినా లేదా దుష్ప్రభావం కనిపించేటటువంటి రాశులైనా ఎవరికైనా కానీ ఈ చంద్రరాహువుల కలయికకి చక్కగా యోగా చేసుకున్నట్టయితే మనశ్చాంచల్యం తగ్గి మనోధైర్యం పెరుగుతుంది. అలాగే బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇత్యాదివన్నీ కూడా ఆ వినియోగం పెరగడము, ఉత్పత్తి పెరగడము, అమ్మకాలు పెరగడము, అందు పని చేసేటటువంటి ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్స్ ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక గ్రహ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువు గారి యొక్క దృష్టి నీచలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత అన్యోన్యత దెబ్బతీసేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మీయతలు, అన్యోన్యతలు, వివాహేతర సంబంధాలు ఇత్యాది వాటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుని యొక్క దృష్టి ఇక్కడ చంద్ర రాహువుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలోనైనా సరే ఇలాంటి దోషాలు ఉన్నట్టయితే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శని శుక్ర దృష్టులు కానీ కలయికలు కానీ, అలాగే కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కొద్దిగా కుజరాహు స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉన్న కారణం చేత జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఏదైనా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, మనం తీసుకున్న జాగ్రత్త వల్ల మనం ఇలా రక్షింపబడ్డాము, ఇలా మనకి కుశలం జరిగింది, ఈ విధంగా మనకి మంచి జరిగింది అనేటటువంటి ఆలోచనలు మీకు రావడము, ఆ సంఘటనల నుంచి మీరు ఇది తెలుసుకుంటారు. ఇలాంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది రవి గారి యొక్క నీచత్వాన్ని తగ్గించేస్తుంది. అంటే ఎప్పుడైతే రవికి నీచభంగం జరిగిందో ఆరోగ్యానికి సంబంధించి చాలా చక్కగా ఉంటుంది. అది ఆరోగ్యమైన, ఆర్థికమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన, నిర్వహణ అయినా ఏదైనా కానీ చాలా సుగమం అవుతుంది. మార్గం అంతా సుగమం అయ్యి ఆ రవి నీచలో ఉన్నటువంటి ఫలితాలన్నీ పోయి నీచభంగ ఫలితాలు ఏర్పడి మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగా కనిపిస్తూ ఉన్నది. అత్యద్భుతమైనటువంటి ఫలితాలండి. ద్వితీయ స్థానంలో రాహు గారు, తృతీయంలో కేతువు, అలాగే చతుర్థంలో శుక్రాచార్యుల వారు, షష్టంలో బుధ కుజులు. ఎప్పుడైతే 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయో ఇక అన్ని గ్రహాల అనుకూలత కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక నవగ్రహ స్తోత్రం పారాయణ చేసుకోండి. ఉద్యోగ జీవితం బాగుంది, కుటుంబం బాగుంది, మీ మాట తీరు బాగుంది, ధనము వచ్చేటటువంటి పరిస్థితి చాలా చాలా బాగుంది, అలాగే ధన ఆదాయం బాగుంది, ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, బంధుమిత్రుల ఆదరణ చాలా బాగుంది, మనోధైర్యం బాగా పెరుగుతోంది, మాతృవర్గ రీత్యా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి కృషి ఏదైతే ఉందో అది ఫలితాలను ఇస్తోంది. ఇలా
ఎన్నో రకాలుగా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కాస్త ఉన్నతి కనిపిస్తోంది. శారీరక శ్రమ కనిపిస్తోంది. సంతృప్తి కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారి విషయంలో ఇంకా శ్రమ పడేది కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళవలసిన వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జీవిత భాగస్వామి బాగున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరగవచ్చు, ఇది చెప్పదగినటువంటి సూచనగా కనిపిస్తోంది. కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తోంది. ఎన్నో విధాల లాభాలున్నాయి. మరి జాగ్రత్తల అంశాలు ఏమున్నాయి అంటే, పితృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి, మాతృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ పంచమ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వచ్చారు. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహ అనుకూలమే. అలాగే చంద్రుని యొక్క గమనము రాశిలోకి వచ్చి ఇక్కడ కూడా చాలా అద్భుతంగా మీరు చేపట్టిన ప్రతి పని బాగుంటుంది. 10 మందిని ఆకర్షిస్తారు, 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు, విందు వినోదాలలో పాల్గొంటారు. అనేక విధాలుగా బాగుంది. విద్యార్థుల యొక్క శ్రమ ఇంకొంచెం పెంచండి. విద్యార్థులు ఇంకొంచెం కష్టాన్ని పెంచాలి. స్త్రీల విషయంలో లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కార్మికులు, కర్షకులు, నేత పని వారు ఇచ్చది వారందరూ చాలా బాగున్నారు. అయితే ఏదైనా పెట్టుబడులు పెట్టే విషయం వస్తే మంచి ముహూర్తాలు చూసుకుని కొత్త వ్యాపారాలు చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. అది కూడా ఈ వారాంతం తదుపరి అంటే తరువాతి వారం నుంచి ఆ ప్రయత్నాలు చేసుకోండి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మానసిక అభివృద్ధి చెందుతుంది. ముందరే అన్ని రకాల ఉన్నతులు కనిపిస్తూ ఉన్నాయి. కృతజ్ఞతాపూర్వకంగాను నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవచ్చు, మనశ్శాంతి కోసము చేసుకోవచ్చు. చంద్ర రాహుల కలయిక జరిగి ఉన్నది వార ప్రారంభంలో కాబట్టి ఈ పరిహారాన్ని చెప్పి ఉన్నాను. మీరు పాటించండి, మనశ్శాంతి పొందండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.